హాయ్, ఐమ్ డాక్టర్ హారిక, ఫిజియోథెరపిస్ట్. స్ట్రోక్ వచ్చిన తర్వాత ఏంటంటే అందరూ చాలా మంది మేము ఇంటికి పరిమితం అవుతాము అని అనుకుంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతది అని అనుకుంటారు. కానీ అది రికవరీకి ఏమాత్రం అనేది సహాయం చేయదు. మనం ఏంటంటే స్ట్రోక్ తర్వాత మళ్ళీ బ్రెయిన్ కొత్తగా ప్రాసెస్‌ని నేర్చుకుంటుంది. దాన్ని ఏమంటాము అంటే న్యూరోప్లాస్టిసిటీ అని అంటాం. మనకి ప్రాపర్ ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ చాలా అవసరం. మన రిహాబిలిటేషన్‌లో ఈ రోబోటిక్ హ్యాండ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఫింగర్స్ ని ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ చేస్తుంది. అంటే స్ట్రోక్ పేషెంట్స్ వాళ్ళంతట వాళ్ళు ఇట్లా వేళ్ళు ఆడించలేరు కదా! దానికి అది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఆటోమేటిక్ సైక్లింగ్. ఇది స్ట్రోక్ పేషెంట్స్ లో లోయర్ లింబ్, అప్పర్ లింబ్ మూవ్‌మెంట్స్ చేయడానికి యూజ్ అవుతుంది మనకి. అన్వేయింగ్ మిషన్ పేషెంట్స్ ని సైడ్ కి పడిపోకుండా వాక్ చేయించడానికి యూజ్ అవుతుంది మనకి. వెయిట్ ట్రైనింగ్ లో కోఆర్డినేటింగ్ ద మూవ్‌మెంట్, పోస్చర్ కంట్రోల్, బ్యాలెన్స్ కంట్రోల్, వెయిట్ షిఫ్టింగ్ ఇవన్నీ మనకి నడవటానికి ఎంతో యూజ్ అవుతాయి. వైబ్రేటర్ ఆఫ్టర్ ఎక్సర్సైజెస్ మనకి కంప్లీట్ బాడీ రిలాక్సేషన్ కి యూజ్ అవుతుంది. పేషెంట్ కి ఒకే రకమైన ట్రీట్మెంట్ సరిపోదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ అవసరం. మనకి రిహాబిలిటేషన్ లో వచ్చేసరికి ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి.